మాటిమాటికి ముఖం కడుక్కోవడం వల్ల చర్మంపై పేరుకున్న దుమ్ము పోయి శుభ్రపడుతుందని చాలామంది అనుకుంటారు. కానీ అది పొరపాటు. ఎక్కువసార్లు ముఖం కడుక్కోవడం వల్ల చర్మాన్ని పొడిబారకుండా కాపాడే సీబం అనే నూనె పదార్థం తొలగిపోతుంది. ఫలితంగా చర్మ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువ. అందుకే రోజుకు 2-3 సార్లకు మించి ముఖం కడుక్కోకపోవడమే మేలంటున్నారు నిపుణులు. అది కూడా గాఢత తక్కువగా ఉండే సబ్బు లేదా లిక్విడ్ ఫేస్ వాష్తో మాత్రమే. ఒక్కొక్కరి చర్మతత్వం ఒక్కోలా ఉంటుంది. కొందరిది జిడ్డు చర్మం అయితే మరికొందరిది పొడిగా ఉంటుంది. ఇంకొందరు సాధారణ చర్మతత్వాన్ని కలిగి ఉంటారు. అయితే చర్మతత్వాన్ని బట్టే రోజుకు ఎన్నిసార్లు ముఖం కడుక్కోవాలి అనేది ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో సాధారణ చర్మతత్వం గలవారు రోజులో 1 లేదా 2 సార్లు ఫేస్ వాష్ చేసుకుంటే చాలు. అలాగే జిడ్డు చర్మతత్వం ఉన్నట్లయితే 2-3 సార్లు ఫేస్ వాష్ చేసుకున్నా ఆ తర్వాత టోనర్ని ఉపయోగిస్తే ఎక్కువ సమయం తాజాగా కనిపించే అవకాశం ఉంటుంది. ఇక పొడి చర్మం ఉన్నవారు 1-2 సార్లు ముఖం కడుక్కొని వెంటనే మాయిశ్చరైజర్ రాసుకుంటే ఫలితం ఉంటుంది. ఇక మీ చర్మతత్వానికి తగిన ఫేస్ వాష్లను ఎంచుకోవడము ముఖ్యమే. అయితే కొందరికి ఎలాంటి ఫేస్ వాష్లైనా ఉపయోగపడతాయి. మరికొందరికి గాఢత తక్కువగా ఉండే ఫేస్ వాష్లను ఉపయోగించిన సమస్యలు వస్తాయి. కాబట్టి వాటిని కొనే ముందు మీరు దానిపై ఉండే లేబుల్ని ఒకసారి పరిశీలించాలి. తద్వారా అది ఏ చర్మతత్వానికి సరిపోతుందో తెలుస్తుంది. అలాగే వాడే ముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేయడము మర్చిపోవద్దు. చర్మం తేమగా ఉన్నప్పుడే తాజాగా కనిపిస్తుంది. ఎక్కువసార్లు ముఖం కడుక్కోవడం వల్ల చర్మంలోని తేమ శాతం తగ్గిపోయి లేనిపోని సమస్యలు వస్తాయి. అలా జరగకుండా ఉండాలంటే ముఖాన్ని పదే శుభ్రం చేసుకోకపోవడంతో పాటు ఈ చిట్కాను పాటించడం మంచిది అంటున్నారు నిపుణులు. ఇక స్నానం చేయడానికి 1 గంట ముందు బాదం నూనెను ముఖానికి, శరీరానికి బాగా పట్టించాలి. తద్వారా చర్మ పోషణకు అవసరమయ్యే పోషకాలు చర్మంలోకి ఇంకుతాయి. ఫలితంగా చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది. పదే నీటితో ముఖం కడుక్కోవడానికి బదులుగా ఒక్కోసారి తడిగా ఉండే వైప్స్ని ఉపయోగించవచ్చు. లేదంటే మరికొన్నిసార్లు టిష్యూతోనూ ముఖాన్ని శుభ్రంగా తుడుచుకోవచ్చు.